బాలకృష్ణ గారు, బోయపాటి గారి కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా 'అఖండ 2'. ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని అందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారి అభిమానుల్లో అలాగే నార్మల్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద అంచనాలు అయితే ఆకాశాన్ని అంటుకున్నాయి అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ 1' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒకదాన్ని మించి మరొకటి అఖండ విజయాన్ని సాధించాయి. రాబోయే ఈ సినిమా కూడా అంచనాలను చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎందుకంటే 2025 సెప్టెంబర్ 25న సినిమా విడుదల చేయనున్నట్లు ఈ సినిమా టీం ముందే ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ వేసుకొని షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అలా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ మధ్య ఈ సినిమాకి ఒక ఇబ్బంది వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఒక యాక్టర్ ని తీసుకున్నారంట. అయితే అతని యాక్టింగ్ ఏం బాగాలేదని, అతని వల్ల చాలా టైం వేస్ట్ అవుతుందని బాలకృష్ణ గారు కోపంగా బోయపాటి గారితో అతని ప్లేస్ లో వేరే యాక్టర్ ని తీసుకోవచ్చుగా అని చెప్పారంట. దానికి బోయపాటి శ్రీను గారు సున్నితంగా, సార్ ఇతనైతేనే ఈ క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతాడని కొంచెం ఓపిక పట్టమని అన్నారంట. దాంతో కోపం వచ్చిన బాలయ్య అలిగి సెట్ నుంచి వెళ్లిపోయారంట. అప్పుడు బోయపాటి గారు, నిర్మాతలు కలిసి బాలకృష్ణ గారి దగ్గరకు వెళ్లి సర్ది చెప్పడంతో ఆయన బోయపాటి గారిని 4 మాటలని మళ్ళీ కూల్ అయ్యి తర్వాత రోజు నుంచి షూటింగ్ లో పాల్గొన్నారంట. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగి సజావుగా షూటింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాని 15 భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సపోర్ట్ కూడా పుష్కలంగా ఉంది. అందుకే ఈ సినిమాని కూడా దసరా రోజున పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఈ దసరాకి ఒక బ్లాక్ బస్టర్ గా నిలవబోతుందని చెప్పి అందరికీ అర్థమవుతుంది.